డౌన్ 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 డౌన్. ఓకే, ఫిక్స్ చేయబ్బా. ఇదిగో రండి 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 రండి. కొత్తగా నటించే వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటే, నటించొద్దు నటించొద్దు నటించొద్దు. ఫీల్ అవ్వండి, క్యారెక్టర్స్ లా ప్రవర్తించండి, అంతే. ఈ రోజు ఏం సీన్ సార్? కట్ 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 కట్. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? బొబ్బిలి భాస్కర్. రాయ్ 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 రాయ్తో కూడా సినిమా తీస్తాను. మా ఇద్దరివి ఏం క్యారెక్టర్లు సార్? అలా అడుగు. మీరిద్దరు లవర్స్, ప్రేమికులు. లవర్స్ అనేది ఎలా సార్ క్యారెక్టర్ అవుతుంది? అన్నీ ఒకేసారి చెప్పేయాలా? అప్పుడప్పుడు చెప్తాను. ఇప్పుడు తీయబోయే సీన్ చెప్తాను విను. విలన్ వల్ల విడిపోయిన ప్రేమికులు చాలా రోజుల తర్వాత వాళ్ళ లవ్ స్పాట్ లో మీట్ అవబోతున్నారు. చాలా ఫీల్ అవ్వాల్సిన సందర్భం. డైరెక్టర్ ఏడుస్తున్నారు అనుకుంటాను. ఎందుకు సార్ ఏడుస్తున్నారు? ఈ సీన్ లో అంతగా ఫీల్ అవ్వాల్సిన సందర్భం ఉందయ్యా. ఇంతకీ డైలాగ్ ఏంటి సార్? డైలాగా ముఖ్యం, ఎమోషన్. ఈ సీన్ లో ఎమోషన్ ముఖ్యం. అతను పరిగెత్తుకుంటూ వస్తాడు, ఆమె కూడా వస్తుంది. పరిగెత్తుకు చేంజ్ చేస్తారు సార్. క్లోజప్ కట్ చేస్తాను. వీడు చూస్తాడు, ఆమె చూస్తుంది. మిడ్ షాట్. వాడు చూస్తాడు, ఈమె చూస్తుంది. లాంగ్ షాట్. ఇద్దరు చూసుకుంటూనే ఉంటారు. సారీ సార్, మీరు కోపడ్డా పర్వాలేదు. చాలా రోజులుగా విడిపోయి ఉన్నారు అంటున్నారు. అలా నిలబడి ఊరికే చూస్తూ ఉంటారు కదా సార్. దగ్గరకు వచ్చి వెంటనే కౌగులించుకుంటారు. అది బాగుంటుంది సార్. నేనెవరో తెలుసా? బొబ్బిలి భాస్కర్. ఎంతో పెద్ద డైరెక్టర్ ని, ఎన్నో సినిమా చేశాను. సారీ సార్, డైలాగ్ ఏంటో చెప్పండి సార్. చెప్తాను. రాధా, అడవిలో చెట్లు, ఆకాశం, గాలి, భూమి, నీరు, ఈ ప్రపంచమే ఒకటిగా చేరినా మనల్ని విడతీయగలరా? రాజకీయ నాయకులు, ఐపీఎస్లు మన ప్రేమకు అడ్డుకట్ట వేయగలరా? ఎవరు ఏమీ చేయలేరు. ఇదే డైలాగ్. సారీ సార్, క్షమించండి. లవర్స్ అంటున్నారు. చాలా రోజులకి మీట్ అయిన తర్వాత ఇలా అక్కలేని డైలాగులు మాట్లాడి అనవసరంగా టైం ని వేస్ట్ చేయరు సార్. కౌకులించుకుంటారు, ముద్దులు పెట్టుకుంటారు. నువ్వేమంటావు? కట్ కట్. సీన్ ఎలా రాయాలో నాకే చెప్తున్నారా? ఐ యామ్ ది రైటర్ హియర్. మీరు పెద్ద రైటర్ కావచ్చు సార్, కానీ మీరు నిజమైన ప్రేమికులం. కట్ 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 కట్. నేనెవరో తెలుసా? బొబ్బిలి భాస్కర్. చాలా పెద్ద డైరెక్టర్, ఎన్నో సినిమాలు చేశాను. లవర్స్ ఎలా బిహేవ్ చేస్తారో నాకే చెప్తున్నావా? గోవింద్, ఆల్ దిస్ పీపుల్ గెట్ అవుట్, ఈడియట్స్. వేరే ప్రేమికులను తీసుకురా. టికెట్ టికెట్. ఎక్కడికి వెళ్ళాలి? చైతివయ్యా, నేను చూస్తూనే ఉన్నావు, మీద మీద పడుతూనే ఉన్నావు, కొంచెం కూడా డీసెన్సీ లేకుండా. మేడం, బస్సు ఫాస్ట్ గా వెళుతున్నందువల్ల తెలియకుండా చేయదగిలింది, సారీ. కండక్టర్, ఇతన్ని వేరే సీట్ లో కూర్చోపెట్టండి. ఛాన్స్ దొరికితే చాలా అడ్వాంటేజ్ తీసుకుంటున్నాను. సావిత్రిలా ఫీల్ అవ్వకు. పళ్ళు రాలుతాయి. కాకపోతే బస్సులో వస్తే అలాగే ఉంటుంది. చేయి తగలకూడదు, కాలు తగలకూడదు అంటే టాక్సీలో వెళ్ళొచ్చు కదా. అరే రే, ఏమిటండి ఇక్కడ గొడవ? ఇదిగో ఈవిడే చేసేది. పొద్దునే వేరే పని లేదా? కూర్చోండి. ఇదిగో పెద్దమ్మా, మీరు ఇలా వచ్చి కూర్చోండి. ఆడవాళ్ళ పక్కన ఆడవాళ్లే కూర్చోవాలి. రజనీ ఫ్యానా? మీరు ఊటీకి వెళ్తున్నారా? మీ పేరు? విశాలాక్షి. నువ్వు రజనీ ఫ్యాన్వేగా? సిగరెట్ కలుస్తావా? అయితే ఒకటి ఇవ్వు. కండక్టర్, ఈమెతో కలిసి 2 టికెట్ ఊటీకి. అయ్యో, నాకెందుకు మీరు టికెట్ తీసుకోవడం? ఇందులో ఏముంది చెప్పండి. మనం మళ్ళీ కలిసేటప్పుడు నాకు కాఫీ తీసివరా ఏంటి? ఏమిటమ్మా ఇది? 5 రూపాయల టికెట్ 500 ఇస్తున్నారు. నా దగ్గర చేంజ్ లేదు సార్. 50 రూపాయలకి చిల్లర ఉందా? నేను ఇద్దాం అనుకున్నాను. ఏంటి చేస్తున్నా? ఈ స్టైల్ రజనీకి నేర్పించింది నేనే. నిజంగానా? ఒక పని చేయండి, ఆ చేంజ్ లేవండి, 500 తీసుకోండి. 50 రూపాయలు ఇచ్చి ఆ తర్వాత 500 తీసుకుంటాను. ఎందుకు? నా దగ్గర అస్సలు చేంజ్ లేదు, అందుకని ఆ చేంజ్ కోసం అడుగుతున్నాను. చిల్లర కావాలి అంతే కదా. ఇదిగో ఇది కూడా ఉంచుకో, మనం కలిసినప్పుడు తీసుకుంటే సరిపోతుంది. చాలా థ్యాంక్స్. పర్వాలేదమ్మా. సూపర్ సార్, ఆయనకు మీరే నేర్పించారా? నాతో వచ్చావంటే రజనీ చేత చెప్పిస్తాను. సార్, నేను ఆయనతో మాట్లాడొచ్చా? నేను మాట్లాడిస్తాను. ఇంటికెళ్ళి ఎస్టీడీలో మాట్లాడదాం, కానీ డబ్బులు మాత్రం నువ్వే ఇవ్వాలి. డబ్బుదే ఉంది సార్, ఆయనతో మాట్లాడడానికి నా ప్రాణాన్ని ఇస్తాను. హలో, ఎవరు? శివాజీరావేనా? నేనే సత్యవుని, ఊటీలో నుంచి. ఏంటి బాగున్నారా? నేను కూడా బానే ఉన్నాను. ఏంటి భాషా షూటింగ్ లో ఉన్నారా? ఒక విషయం, మా ఫ్రెండ్ ఒకరున్నారు, మీతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. మాట్లాడతారా? ఇదిగో ఇస్తున్నా, మాట్లాడండి. హలో, నమస్తే సార్, నా పేరు రజనీ మోహన్.
నాకు ఇప్పుడు గాల్లో ఎగురుతున్నట్టుంది సార్. అన్నామాలయ సినిమా సూపర్ సార్. నేను 10 సార్లు చూశాను సార్. పాటలన్నీ సూపర్ హిట్. ఎక్కడ పెళ్లి జరిగినా మీ పాటే సార్. నాకు మీరంటే భలే పిచ్చి సార్. మేమందరం అభిమాన సంఘాన్ని తయారు చేశాం. మీరు తప్పకుండా పాలిటిక్స్ కి రావాలి సార్. అవును, ఆ సంఘానికి నేనే ప్రెసిడెంట్ సార్. ఇలా చూడు మోహన్ బాబు, మన ఫ్రెండ్స్ అంతా చాలా డీసెంట్ గా డిసిప్లిన్ గా ఉండాలి. అదే నాకు ఇష్టం. అంతేకాదు అందరూ మంచి పేరు తెచ్చుకొని 10 మందికి హెల్ప్ చేస్తూ ఉండాలి. అంతేకాదు ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తూ ఉండాలి. ఇలా చూడు, ఎవరు ఎటువంటి తప్పు చేయకూడదు. నాకు నచ్చదని నీకు బాగా తెలుసు కదా. అలాగే సార్. నెక్స్ట్ సినిమాలో ఫైట్లు బాగుండాలి. ఆ సినిమా హిట్ అయితే నేను తిరుపతికి వెళ్లి గుండు చేయించుకుంటాను సార్. గుండు అంటే అది నాకు చాలా ఇష్టం కదా మోహన్. ఓ పని చేద్దాం, మరి ఇద్దరం కలిసి గుండు కొట్టుకుందాం. అదర కొట్టేద్దాం. ఏమంటావు? ఇక ఫోన్ పెట్టేస్తే బాగుంటుందేమో. పెట్టేయి. ఎందుకు అలా ఫిట్స్ వచ్చినట్టు అరుస్తున్నావు? మీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి సార్. అదంతా వద్దు గాని అక్కడ బ్లైండ్ స్కూల్ కోసం హుండీ పెట్టాను. అందులో నీ వల్ల అయింది. 100 వేస్తావా? వేస్తాను సార్. అయితే వేసేయి. జై రజని. సావిత్రి, సావిత్రి, నీ మొగుడు నీ కోసం ఎంత కష్టపడి సంపాదిస్తున్నాడు. ఒక్క కాఫీ కూడా ఇవ్వా? ఏ, నేను మాత్రం సంపాదించలేదా? 500 నోటు చూపించి 45 రూపాయలు సంపాదించాను. ఇలా చూసావా, సిగరెట్ నీలా ఎగరేశాను. 100 రూపాయలు సంపాదించాను. మన నిజంగా మంచి జంట కదూ. ఏమే, నేను సత్యవనైతే నువ్వు సావిత్రివి. జాడికి తగ్గ మూతవి, ఫ్రాడ్కి తగ్గ ఫ్రాడ్వి. అలా నవ్వుతున్నావేంటే? ఒలిసిన దానిమ్మ పండులాగా నీ పళ్ళ వరుస ఎవరినైనా పడేస్తుంది. ఊరుకోండి. నీ అందం చూస్తే ఎవరైనా సరే పడిపోవాల్సిందే. నేనంత చెప్పు. అన్నామని వచ్చేసాను. ఎప్పుడొచ్చావురా? దానిమ్మ పండు అన్నావే అప్పుడు. ఎందుకు వచ్చావు? తొలగొక్కడానికి వచ్చాను. ఇదిగో. ఏమిటి? 10 రూపాయలు. రజని ఎంత తీసుకుంటాడు తెలుసుగా. ఏమిటి జుజుబి? నువ్వు మ్యాన్. అయితే సరే. సరే తగలడు. ఎవరది పొద్దున్నే అలాంలాగా? కేశవన్, బ్లూబర్డ్ నుంచి మాట్లాడుతున్నాను. హైదరాబాద్ మేడమా? కాదు, సికింద్రాబాద్ మేడం. ఈరోజు వాటర్ ఫాల్స్ కి వెళ్దాం అనుకుంటున్నాను. మీ టాక్సీ ఫ్రీగా ఉందా? ఏవండి, ఎంతసేపు చూసింది చాలు. ఈ చోట్లో ఏనుగులొచ్చి నీళ్లు తాగుతాయి. అవి వచ్చే టైం అయింది. పెడదాం రండి. జాగ్రత్త, చూసిరండి. మిమ్మల్ని ఒకటి అడగచ్చా? ఏనుగుల గురించా? కాదు, మీ గురించి అడగాలి. మనుషుల గురించి తెలుసుకోవడానికి బదులు మృగాల గురించి తెలుసుకోవడం మంచిది. మీ నాన్నగారు మీ అమ్మ గొంతు పిసికి చంపడం కళ్ళారా చూశారని చెప్పారు కదా. మీరెలా అంత బాధను తట్టుకోగలిగారు? అంతకంటే పెద్ద బాధను అనుభవించాను. నా తోడబుట్టిన వాళ్ళు 4. మా నాన్న తాగుబోతు. ఆయన మా అమ్మను చంపడమే కాదు, చంటి పిల్లలుగా ఉన్న మమ్మల్ని పోషించలేక నా తోడబుట్టిన ఆ చంటి పిల్లల్ని నూతిలో తోసి చంపేశాడు. నా కళ్ళ ముందే. నన్ను కూడా చంపాలని చూశాడు. కానీ నేనెలాగో తప్పించుకుని పారిపోయాను. ఆ తర్వాత నేను ఎంతో కష్టపడి కూలి పని చేసుకుంటూ కొంచెం కొంచెం డబ్బు. అయ్యయ్యో, ఎంతగా మీరు బాధపడతారని తెలుసుంటే నా కథ మీకు చెప్పుండేవాణ్ణి కాదు. తర్వాత ఇంకెక్కడికి వెళదాం చెప్పండి? హైదరాబాద్ మేడం. ఇలా చూడండి, నా పేరు శ్రీరంజని. అలాగే పిలవచ్చు. అన్నామలై సినిమాలో మన రజనీకాంత్ ఎంత బాగా యాక్ట్ చేశాడురా. సూపర్, అదిరిపోయింది కదా. ఏంటయ్యా ఇది? ఇంటి ముందు క్యూ కట్టకూడదని చెప్పాను కదా. వీళ్ళు మాత్రమే సార్. వీళ్ళు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇంకెవరికి చెప్పను సార్. అయితే ఎవరికి చెప్పరన్నమాట. అవును. ఒక్కొక్కరిని లోపలికి పంపు. దామో, కమిన్ ప్లీజ్. ఓ, మీరా? 2 రోజులుగా టాక్సీ పిలవకపోతే బోర్ కొట్టి ఊరెళ్ళిపోయారేమో అనుకున్నాను. లేదు, 2 రోజులుగా ఒంట్లో బాలేదు.
అందుకని బయటికి ఎక్కడికి వెళ్ళలేదు. 2 minutes, నేను రెడీ అయి వచ్చేస్తాను. ప్లీజ్ కూర్చోండి. ముందు మిమ్మల్ని మంచి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తాను. నమస్కారం. శ్రీరంజని, ది గ్రేట్ గజల్ సింగర్, రైట్? హైదరాబాద్ నుంచి వచ్చారు డాక్టర్. హోటల్లో ఉంటున్నారు. ఆనందం, 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 ఆనందం నా భార్య పేరమ్మా. ఇప్పుడు ఆవిడనే పిలిచాను. ఇలా చూసావమ్మా, అన్ని నువ్వు పాడిన క్యాసెట్సే ఎప్పుడూ నా టేబుల్ పైనే ఉంటాయి. తబలాకి జాకిర్ హుసేన్, ఫ్లూట్కి చౌరాసియా లాగా, ఇక గజల్కి శ్రీరంజనియే కదమ్మా. సముందర్ బార్ బార్ ఆతా హై, ఆహా, టకరాతా హై, टकराता है साहिल से। वाह वाह, आपका यहाँ आने से मैं बहुत खुश हूँ। हाँ, बहुत खुश हूँ। क्या कोई कंसर्ट के लिए आए हैं? आपने कोई नया कैसेट दिए हैं? हाँ, शी इज మై వైఫ్. తనెవరో తెలుసా నీకు? పెద్ద గజల్ సింగర్ శ్రీరంజని. ఊటీలో ఉన్న వాళ్ళందరికీ శ్రీరంజని మన ఇంటికి వచ్చారని చెప్పాలని ఉంది. కాస్త తెల్లగా ఉంటే చాలు, వెంటనే చొల్లు ఖర్చుకుంటారు కదా. ఇంకేమిటి మరి, ఆరోగ్యం బాగోలేదని వచ్చినవాడితో వెంటనే చూపించి పంపించేక మాటలేంటి? సుత్తి ఆపుతారా? ఆనందం తనకి తెలుగు తెలుసు, నువ్వు కొంచెం ఆపుతావా? వాళ్ళమ్మ తెలుగువారేనట. పొయ్యి మీద పాలు పెట్టాను, ఇప్పుడే వస్తాను. తను మనసులో ఏది ఉంచుకోదు, పొసెసివ్ టైప్, అమాయకురాలు, పాలకొల్లు కదా, తనకి ఏమీ తెలియదు. ఏం తెలియదంటారు? మీ ఊరు తంజావూరు, మీలా మనసులో పెట్టుకుని మాట్లాడడం నాకు తెలియదు. ఇది రోజు మా మధ్య జరిగే యుద్ధమేలమ్మా, దీని గురించి నువ్వేం పట్టించుకోవద్దు. ఆవిడ మొహం చూస్తే ఎంతో మంగళకరంగా, ఇన్నోసెంట్ గా ఉంది. తను వెళ్లేటప్పుడు కాఫీ తాగి వెళ్ళమనండి. నేను మీకు రహస్యం చెప్పనా? తనని బుట్టలో వేసుకోవాలనుకుంటే మలయాళంలో మాట్లాడితే చాలు. మామీ వీటి కాఫీ ఒక గ్లాస్ కిట్టుము. కిట్టిల్లే. నాకు ఎంత వయసు అనుకుంటున్నావు కేశవా? నన్ను ఆంటీ అంటున్నావు? చేచి అని పిలవచ్చు కదా. సరే చేచి. ఇప్పు కిట్టు. నేను మీ యజమానితో మాట్లాడుకుంటాను. పోరా బయటికి, గెట్ అవుట్. నేనేరా యజమాని. నేనేరా యజమాని. మంచి టైటిల్ సినిమాకు. ఆహా, అద్భుతంగా ఉంది. దీన్ని చూస్తే చాలు వెంటనే మా డైరెక్టర్ గారు ఓకే అనేస్తారు. బయలుదేరదామా? వెళ్ళిన పని ఏమైంది? ఈ